మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో కార్తిక్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్, థ్యాంక్ యూ సార్, ఇప్పుడు గోల్డ్ అనేది 1 lakh మనం 80,000 వరకు కూడా మనం చూసాం. అవును. సో లేటెస్ట్ నేను 1,19,000 వరకు కూడా నేను చూసాను. సో ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మార్కెట్ అనేది వార్ సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్ అనేది పడిపోయింది. అవును. యూజువల్ గా మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరగాలి, కానీ ఈ సిచ్యువేషన్స్ లో గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది. ఎస్ 1,33,000 దగ్గరికి ఎస్ వెళ్ళింది. ఎస్ సో ఇలాంటి సిచ్యువేషన్ ఇది రైట్ టైమ్ ఫస్ట్, ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం చూసుకున్నట్లయితే సో ఇంకా మార్కెట్ పడుతుంది అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ అనేది, మీ గోల్డ్ ప్రైస్ అనేది ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అనేది ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అది మనకి సైకలాజికల్గా అయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అయినా సేఫ్ థింగ్. జనరల్గా గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్ ప్రోడక్ట్. మార్కెట్స్ ఎప్పుడైతే ఫాలో అవుతాయో పీపుల్ పోర్ట్ఫోలియో రివర్స్ అవుతుంది కాబట్టి, నెగిటివ్ అవుతుంది కాబట్టి గోల్డ్ని, సిల్వర్ని ఇలాంటి కామోడిటీస్ ఎక్కువ బై చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 6 months 1 yearలో చూసుకుంటే గోల్డ్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. అంటే లాస్ట్ 5 yearsలో ఇవ్వనంత రిజల్ట్స్ విత్ ఇన్ ఒక 2 to 3 monthsలో 1 lakh ఆల్మోస్ట్ చేంజ్ నుంచి 1.9 lakh వెళ్ళింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ర్యాలీ. అంత ర్యాలీ వచ్చిన తర్వాత జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ ఆర్ డిప్ రావడం అనేది వెరీ కామన్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు వార్ గోయింగ్ టైం పీరియడ్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరగాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వార్ జరుగుతున్న టైం పీరియడ్లో యుఎస్ డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్లో మీరు క్రూడ్ ఆయిల్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా, సిల్వర్ కొనాలన్నా డాలర్లో కొనాలి. డాలర్ ఎక్స్చేంజ్ మెయిన్ రిఫరెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవడం వల్ల గోల్డ్ ప్రైస్ కూడా, అంటే ఎక్కువ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి కాబట్టి ఈ టైంలో కొనరు. అందుకే డిమాండ్ తగ్గి డిప్ అవుతుంది. అండ్ జనరల్గా ఈ వార్ టైం పీరియడ్ ఏంటంటే ఉన్న పోర్ట్ఫోలియోస్ని ఫాస్ట్గా ఎగ్జిట్ చేసేసి లిక్విడిటీ మెయింటైన్ చేసి డిప్లో బై చేద్దామని చాలా మంది బిగ్ ప్లేయర్స్ కూడా థింక్ చేస్తారు. ఆ ప్రాసెస్లో కూడా సెల్లింగ్ జరగవచ్చు. సో ఇప్పుడు ఏదైతే గోల్డ్లో డిప్ వస్తుందో దిస్ ఇస్ వెరీ టెంపరీ. వెరీ టెంపరీ కన్సోలేషన్, వెరీ టెంపరీ. ఇఫ్ యూ ఆర్, మీరు ఏదైనా ఒక షార్ట్ టర్మ్ లో గోల్డ్ నుంచి ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. ఓకే, షార్ట్ టర్మ్ లో ఒక 6 months 1 year లో నాకు మంచి రిటర్న్స్ వస్తున్నా అంటే దిస్ ఇస్ నాట్ ది రైట్. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చింది కదా మంచి రిటర్న్స్, చాలా హై రిటర్న్స్. దట్ ఈస్ వెరీ డ్రాస్టిక్. 70-80% దాకా చూసాను. అవును. సో అదే ఈ ఇయర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత రిటర్న్స్ ఇంపాసిబుల్, కంప్లీట్లీ ఇంపాసిబుల్. కంప్లీట్లీ. సో ఇప్పుడు 180 మనం చూసాం నెంబర్. మళ్ళీ అగైన్ 180 వెళ్ళాలి అంటే మళ్ళీ మార్కెట్స్ చాలా భయంకరంగా, లైక్ ఇప్పుడు నిఫ్టీ సమ్వేర్ క్లోజ్ టు 23,000 లెవెల్ దగ్గర ఉంది కదా. అది బై ఛాన్స్ 20,000 కూడా బ్రేక్ అయిపోయి 18,000 17,000 వెళ్తే మళ్ళీ అంత ఫాస్ట్ డిప్ చూడగలం. అంటే 180 క్లోజ్ టు 2 lakhs ఇంకా అంత చూడగలం. కాకపోతే అంత మ్యాసివ్ రిటర్న్స్ కాకపోయినప్పటికీ ఒక స్టేబుల్ రిటర్న్స్, లైక్ ఒక 20-30% గ్రోత్ అనేది విత్ ఇన్ 1.5-2 years లో యూ కెన్ ఎక్స్పెక్ట్ సేఫెస్ట్ రిటర్న్స్. సో అలాగే మనం సిల్వర్ చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది వాలటాలిటీ మార్కెట్. అది స్మాల్ క్యాప్స్ ఎలా ఉంటాయి, సిల్వర్ కూడా అంతే వాలటాలిటీ మార్కెట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ కూడా కొంచెం తగ్గింది. సో దాంతో పాటు అది మళ్ళీ 4 lakhs వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ అదే సిల్వర్ 4 lakhs అయినా కానీ క్లోజ్ టు 3 lakhs అయినా కానీ కంపేర్ టు గోల్డ్ సిల్వర్ కి కొంచెం డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా సరే లేకపోతే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే సిల్వర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీటి మీద ఎక్కువ స్పెండ్ చేయబోతుంది. ఈవీ ఓన్ ప్లాంట్స్ ఇండియాలోకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు. బేసిక్గా మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు అసలు. ఐ మీన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు. ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం కావాలన్నా ఖచ్చితంగా సిల్వర్ కావాల్సిందే. సో డిమాండ్ ఎలాగో న్యాచురల్గా ఉంది కాబట్టి కంపేర్ టు గోల్డ్ సిల్వర్లో కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న ప్రైస్లో లాంగ్ టర్మ్ పర్స్పెక్షన్ ఆర్ అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 5 years మైండ్ సెట్తో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిల్వర్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.